ఇప్పుడు ఏం చేయమంటావు? సార్ కుక్కకి చికెన్ బిర్యానీ పెట్టక్కర్లేదు, కనీసం పార్లేజీ బిస్కెట్ ఇచ్చినా చాలు. यशवंत 2000, अमर 1700, मिकी 3000, टोटल 6700. వీళ్ళు సిగరెట్ తాగుతున్నారా తినేస్తున్నారా? पैसे తూచ్ పైసలు వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతారండి? వాళ్ళు ఇవ్వరని తెలుసు, అందుకే సీఈఓ వచ్చాడంటే నేనే వచ్చా. మొన్న షాపింగ్కి ఏవో కూపన్స్ ఉన్నాయన్నారు కదా, అవి ఇస్తారేమోనని వచ్చాను సార్. షూర్ ఇస్తాను, పంపిస్తాను. ఒడ్డుకి మూల వ్యాధి ఉన్నా మొహానికి మాత్రం ముల్తానీ మట్టి కావాలంట. సార్ ఏంటి కార్తిక్, టెర్రరిస్ట్ కన్నా దారుణంగా ఉన్నారు. నా యుక్తో జీతం జీర్ణేన జీతభ్యం అన్నారు. అంటే జీతాలు వాగిస్తే పని చేస్తారని. ఏం అవసరం లేదు, అందరిని పీక్పడే. ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు డెసిషన్ తీసుకుంటే కంపెనీ మూసేసుకోవాల్సి వస్తుంది. ఇప్పటికిప్పుడు కొత్త ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవాలంటే చిల్లిగా లేదు మన దగ్గర. ఇప్పుడు ఏం చేయమంటావు? సార్ కుక్కకి చికెన్ బిర్యానీ పెట్టక్కర్లేదు, కనీసం పార్లేజీ బిస్కెట్ ఇచ్చినా చాలు. చూడండి, ఇప్పటి వరకు ఏం జరిగిందో నాకు అనవసరం. ఇప్పటి నుంచి పనిచేసే వాళ్ళకి శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ కూడా వస్తాయి. ఇన్సెంటివ్లు అంటారా? థ్యాంక్ యూ సార్. సో ఈ వీక్ కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోవాలి, ఓకేనా? ఓకే సార్. మన కొత్త క్లయింట్స్ వస్తున్నారు, ప్రాజెక్ట్ గురించి మీటింగ్ ఉంది. కార్తిక్ చూసుకో. అలా. వస్తా. ఎరా సీఈఓ వచ్చాక సరదా తీరిపోయినట్టుంది అందరికీ. ఎన్నిసార్లు చెప్పారా పని చక్కగా చేసుకోండి, పని చక్కగా చేసుకోండి అని. ఇప్పుడు బాగా కానండి. క్లయింటా? రండి సార్, కూర్చోండి. విల్ డిస్కస్ అబౌట్ ద ప్రాజెక్ట్. ఒక చిన్న కాఫీ తాగా. రై, ఒక కాఫీ తీసుకురా. అలాగే సార్. సో द प्रोजेक्ट इज प्रोजेक्ट नहीं, पैसे दो. प्रोजेक्ट होने का बाद पैसे रेडी. अरे भाई सिगरेट के पैसे दो. సిగరెట్ కి పైసే? నేను సిగరెట్ తాగను కదా. నీది కాదు, నీ ఎంప్లాయీది తీసుకుంది. ఎవరిది తీసుకుంది? మా ఎంప్లాయీస్ది. నీ ఎంప్లాయీస్ రోజు నా పాన్ డబ్బాలా సిగరెట్ తీసుకుంటుంది. పైసలు అడిగితే ఖాతాలో రాసుకో అంటుంది. ఈ రోజు పైసలు ఇస్తేనే ఇడికెళ్ళి పోతాయి, లేకుంటే పోను. సార్ మా వాళ్ళతో మాట్లాడి చెప్తాను. కత్తి తీసాడేంటి? పైసలు దే. यशवंत 2000, अमर 1700, मिक्की 3000. అదేంటి? लिस्ट చెప్పండి. यशवंत 2000, अमर 1700, मिक्की 3000, टोटल 6700. వీళ్ళు సిగరెట్ తాగుతున్నారా తినేస్తున్నారా? पैसे తూచ్ పైసలు వాళ్ళని అడగాలి, నన్ను అడుగుతారండి? వాళ్ళు ఇవ్వరని తెలుసు, అందుకే సీఈఓ వచ్చాడంటే నేనే వచ్చా. నెట్వర్క్ స్లో ఉంది. అయిపోయింది చూసుకోండి. కార్తిక్, నేను నీతో పర్సనల్గా మాట్లాడాలి. దగ్గరలో రూమ్ ఏమి తీయమంటారు సార్? ఏం మాట్లాడుతున్నావు కార్తిక్? మరి లేకపోతే ఏంటి సార్, మనం ఉన్నదే క్యాబిన్లో, దీనికంటే ప్రైవేట్ స్పేస్ ఏముంటది? సర్కాయిజం బాగా ఎక్కువైందిరా. శాలరీ తప్పిస్తే అప్పుడు తెలుస్తుంది. ఏదో ఒక రోజు ఈ కంపెనీ నేను కొనేస్తాను, అప్పుడు చెప్తాను రా నీ పని. కార్తిక్, అబ్దుల్ కలాం గారు ఒక మాట అన్నారు తెలుసా? తెలుసు సార్. ఏంద్రా? ఓ 19 రూపాయలు ఉంటే రీఛార్జ్ చేస్తారా సార్? డేటా అయిపోయింది. పాపం మానసిక స్థితి బాగాలేదు. అలా అయితే ఏదైనా పిచ్చి హాస్పిటల్ వేసే. ఎందుకు మనకి ఈ సంతా? సార్ 19 రూపాయలు. నువ్వు అర్జెంట్గా ఇక్కడి నుంచి వెళ్ళరా. ఎలా? ఓకే సార్. పాపం లేవనుకుంటా. మనం ఇప్పుడు ఎక్కడ ఉన్నాం కార్తిక్? సెకండ్ ఫ్లోర్లో. సార్ ఎస్. చెప్పు. మొన్న షాపింగ్కి ఏవో కూపన్స్ ఉన్నాయన్నారు కదా, అవి ఇస్తారేమోనని వచ్చాను సార్. షూర్ ఇస్తాను, పంపిస్తాను. ఒడ్డుకి మూల వ్యాధి ఉన్నా మొహానికి మాత్రం ముల్తానీ మట్టి కావాలంట. ముల్తానా మట్టి బాగుంటుంది కార్తిక్, నువ్వు ట్రై చేయి. ఎక్కిచ్చేసింది.
వాట్సాప్లో పంపిస్తాను, హాయ్ మెసేజ్. ఓకే సార్, బాయ్. బాయ్. పోతావురా రేయ్. అవి ఇవి కాదు, సీసీ కెమెరాలు ఎత్తుకెళ్ళిపోవాలి. లే చాయ్ తాగొద్దాం. ఏయ్ పని ఉందిరా నాకు. చా అన్నీ తెలిసిన మాకే పనిలేవి లేవేడా. పదా నా చాయ్ చదువుద్దాం బా. ల్యాప్టాప్ మదర్ బోర్డ్ లో గోల్డ్ ఉంటుందంట. ఆ? ఇందాకే యూట్యూబ్ షార్ట్స్ లో చూసా. సర్లే రావా నువ్వు. బాగానే చెప్పావు, రారా. బాగానే ఇస్తున్నావు. రారా. గోల్డ్ రా. బా, వెళ్దాం. ఆ? అయ్యో సీఓ, ఓయ్, వర్క్ టైంలో పని చేసుకోమంటే బ్రేక్ వెళ్తానంటావేంటి? అసలే సీఓ గారు ఎంత స్ట్రిక్ట్ తెలుసా? మన గురించి ఎస్ ఇస్ వర్క్ ఆల్కహాలిక్. వర్క్ ఆల్కహాలిక్. ఎస్, నాట్ ఓన్లీ ఆల్కహాలిక్, వర్క్ స్టఫ్ కూడా. హలో, ఏం జరుగుతుంది ఇక్కడ? సార్ చూడండి సార్, వర్క్ టైంలో బ్రేక్ అంటున్నాడు వీడు. నేనా? వర్కింగ్ టైమా? అసలు మీరు ఏనాడైనా ఆఫీస్కి టైంకి వచ్చారా? ఆ, రాగానే పులిహోర కలపడం, దాని తర్వాత అరగంట టీ బ్రేక్, గంట లంచ్ బ్రేక్, పవర్ నాప్ అయ్యాక మళ్ళీ టీ బ్రేక్. ఇందులో వర్కింగ్ అవర్స్ ఎక్కడ ఉందిరా? వర్కింగ్ టైం అంటే ఏంటి? వర్కింగ్ అవర్స్ పని చేసుకోడా? అలాగైనా నేను ఈరోజు రాకీ బాయ్ కేజీఎఫ్ నాదే. సార్ అర్జెంట్గా రండి సార్. ఏమైందిరా? మళ్ళీ ఏం చేశాడు? సార్ ల్యాప్టాప్లో ఉన్న మదర్ బోర్డ్లో గోల్డ్ ఉంటుందని, దాన్ని యాసిడ్ లేసి ఫిల్టర్ చేస్తే గోల్డ్ వస్తుందని యూట్యూబ్ షార్ట్స్లో చూసాడు సార్. అప్పటి నుండి ఆఫీస్లో ఉన్న ల్యాప్టాప్లు సిస్టమ్లో అన్ని ఇప్పేస్తున్నాడు సార్. ఇప్పేస్తున్నాడా? పదా చూడండి సార్. ఏయ్, ఏం చేస్తున్నావురా? ఏం చేస్తున్నావురా? గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా సార్. గోల్డ్? ఆ, గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాడు. ఒకటి అమ్మ ల్యాప్టాప్ ఇప్పేసాడు ఈడు. ఛీ. దీంట్లో ఆ, గోల్డ్ తీస్తున్నావు, ఆ. ఎంత వస్తుందిరా? సైన్ టీటా బై కాస్ టీటా ఒక 3 మిల్లీగ్రామ్స్ వస్తుంది సార్. 2-3 మిల్లీగ్రాముల కోసం 70,000 రూపాయల ల్యాప్టాప్ పాడు చేస్తున్నావా? ఆ, ఆ, ప్లీజ్ రా, ల్యాప్టాప్లు సాగు కొట్టకు, తీసి పక్కన పెట్టు. సరే ఆ? సార్, సరే. ఆ, ఛీ. ఏంట్రా ఇదంతా? గోల్డ్ ఎక్స్ట్రాక్ట్. నువ్వేమన్నా కేజీఎఫ్ లో రాకీ బాయ్ అనుకుంటున్నావురా గోల్డ్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి? అరే వాడు ఉన్నన్నాళ్లే నాకు కాస్త జాగ్రత్తగా ఉండొచ్చు కదరా. ఓకే సార్. కావాలంటే ఇదిగో నా గోల్డ్ చైన్ ఇస్తాను తీసుకో, కానీ అయ్యో, ఇట్లాంటి పర్లేదు ఎదవేశాలు సార్. మాత్రం వేయకురా ఇచ్చేయండి సార్. ప్లీజ్ రా. ఆ, ప్లీజ్ ఆ ల్యాప్టాప్ పక్కన పెట్టేసి తీసుకో. ఒరిజినల్నా? నీకు దండం పోతా. ఒరిజినల్ సలాం మిక్కీ బాయ్. యా